23 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు. పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు. శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు. పెదకాకాని దేవరాయబొట్ల పాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు. ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు. ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు, అది టోటల్ కలిపి ప్రతిపాడుకు వచ్చి 22 కోట్లు. పొన్నూరుకు వచ్చి 22 కోట్లు, 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు. తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు, ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి. కుంచవరం దంతలూరు ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు. తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు. తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు. అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది ఇది. కాకపోతే ఈ పిఎంజేఎస్వైలో కేవలం 150 మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ది తక్కువ.